మీరు ఎవరైనా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటున్నా, ఇంటీరియర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా స్టోర్ని విజిట్ చేయండి. మా స్టోర్ వచ్చి గుంటూరులో లక్ష్మీపురం రోడ్ KFC పక్కనే ఉంటుంది. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9701443443 మ్యాక్. హాయ్ సార్. హలో అండి. నేను కోర్7 మీడియా నుంచి వస్తున్నాను సార్. హాయ్ అండి. ప్లీజ్ లివ్ స్పేస్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా? కూర్చోండి చెప్తాను. లివ్ స్పేస్ అనేది ఒక ఇంటీరియర్ కంపెనీ అండి. 2014లో స్థాపించబడింది. ఇండియా వైడ్ ఇప్పుడు మనకి ఒక 60 సిటీస్లో మన స్టోర్స్ ఉన్నాయండి. మీరు చూస్తున్న స్టోర్ కూడా అట్లా లివ్ స్పేస్ స్టోరే. 3 దేశాల్లో మన ప్రెజెన్స్ ఉంది. లివ్ స్పేస్ ఏం చేస్తామంటే, మీరు మీ ఇంటి ప్లాన్ తీసుకొని వచ్చారనుకోండి, ఇక్కడ మన డిజైనర్ టీమే కూర్చొని మీ ఇల్లు మొత్తం డిజైన్ చేస్తాం. ఇంటీరియర్స్ అంతా, వార్డ్రోబ్స్ ఎక్కడ వస్తాయి, ఏ కలర్స్ వస్తాయి, ఏ సైజులో రావాలి, అట్లా డిజైన్ చేసి దీనికి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి మీ A to Z మీ ఇంటీరియర్స్ మొత్తం మేమే చేసి పెడతాం. అవునండి. మీ స్థలం చూపిస్తే మీరు దాని గురించి అంతే అండి. మీరు నా ఫ్లోర్ ప్లాన్ ఎట్లా వస్తుందని చెప్పి మీరు ఆ ఫ్లోర్ ప్లాన్ రెడీ చేసుకొని వస్తే చాలు. లివ్ స్పేస్ లో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న అన్ని ఎట్లా ఉన్నాయో అలా మీ ఇంట్లో సెటప్ చేసి ఇచ్చేస్తామండి. ఓకే సార్. మీరు వచ్చి ఆర్డర్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి 45 days లో మీ ఇంట్లో మొత్తం అంతా వర్క్ అంతా అయిపోతుందండి. ఓకే సార్. అవునండి. లివ్ స్పేస్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇండియాలోనే ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అండి. ఎందుకంటే ఈ 60 సిటీస్లో ఇప్పటి వరకు అన్ని సిటీస్ మీద కలిపి 1,00,000 ఇళ్ళకి పైగా ఆల్రెడీ మేము ఇంటీరియర్స్ చేస్తున్నాం. ప్లస్ లివ్ స్పేస్ ఏం చేస్తుందంటే, మీకు ఫ్లాట్ 10 years వారంటీ ఇస్తుంది. ఓకే సార్. అంటే స్క్రూ ఊడిపోయింది, చెదబట్టింది, తడిచింది, పాడైంది, బెండ్ వచ్చింది, ఇట్లాంటి అసలు ఏం అడగం, ఎందుకు జరిగింది, ఏం జరిగిందని. మేము ఇన్స్టలేషన్ చేసిన తర్వాత 10 ఏళ్లలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా ఎగ్జిక్యూటివ్ వచ్చి ఏమి అడగకుండా మొత్తం అన్ని పీస్ టు పీస్ రిప్లేస్ చేసి మీకు కొద్దాంతో రిప్లేస్ చేసి వెళ్తారు. ఓకే సార్. ప్లస్ లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కిచెనే ఉందనుకోండి, ఆ హ్యాండిల్ ఊడిపోయింది 15 ఏళ్ల తర్వాత, మా టీం వచ్చేసి హ్యాండిల్ని మళ్ళీ ఫ్రీగా మీకు సర్వీస్ చేసి అంటే ఫిట్ చేసి వెళ్తారు. 15 years తర్వాత అయినా మీరు లైఫ్ టైం అండి. అది మీకు ఆ యూనిట్ మీరు ఎంతకాలం ఉంచుకుంటే అంతకాలం మేము ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తాం. ఓకే సార్. అవునండి. ప్లస్ 10 years ఫ్లాట్ వారంటీ ఉంటుంది. మీకు చూపిస్తానండి అసలు మా దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది మా దగ్గర ఉన్న వాటిలో వెరీ ప్రీమియం కిచెన్ అండి. కిచెన్ ఇప్పుడు మీరు చూస్తున్నంతా PU ఫినిష్. అదంతా కిచెన్ మనకి చాలా థ్యాంక్ యూ. ఉన్న వాటిలో వెరీ ప్రీమియం అండి. ఇదంతా లేకపోతే ఐరన్ సార్. ఇదంతా వుడ్డే అండి. మన దగ్గర కోర్ మెటీరియల్ అంటే లోపల వాడే మెటీరియల్ 3 types ఉంటాయి. MDF, HDHMR, ప్లైవుడ్. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది HDHMR మీద కానీ MDF మీద కానీ వచ్చే ఫినిష్. దీన్ని PU ఫినిష్ అంటాం. ఫినిషింగ్ బాగుంది సార్. ఇదంతా పెయింట్ ఫినిష్ అండి. ఇంకా అందులో చాలా రకరకాల ఫినిష్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇదంతా మీకు మ్యాట్ వుడ్ తో వస్తుందా పెయింట్ సార్? ఇది వుడ్ మీద వచ్చే పెయింటే అండి. ఇదంతా మీకు ఇప్పుడు ఇది నార్మల్ గా ఉంటుంది. ఇది చూడండి గ్లాసీ ఉంది, మెరుస్తూ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే కిచెన్ లో ఎక్కువ గ్లాసీ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే పద్దాక వంట జరుగుతూ ఉంటుంది కదా, కుకింగ్ జరుగుతూ ఉంటుంది కదా. కుకింగ్ జరిగినప్పుడల్లా ఆయిల్ బోన్ అవుతూ ఉంటుంది. బోన్ అయిన ఆయిల్ అంతా ఏంటంటే అక్కడ చుట్టూరు మీకు జిడ్డులాగా ఏర్పడింది, తెలియకుండా. ఇది పీల్చడం కానీ అట్లా ఏమి ఉండదండి. గ్లాసీ ఉండటం వల్ల మీకు కొంత క్లీనింగ్ కూడా ఈజీ అయిపోయింది. మరకబడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఒక టాల్ యూనిట్ అండి. టాల్ యూనిట్ అంటే మీకు పైనుంచి కిందాక అంతా ఒకే యూనిట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అండి. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఇట్లా పిన్ చేసి పిన్ పెట్టుకొని గ్లాస్ మార్క్ చేసుకోవటం. ఓకే. ప్లస్ పుల్ అవుట్ ట్రాండమ్ బాస్కెట్ అండి. పుల్ అవుట్ డ్రావర్స్. ఇట్లా కొన్ని ఫిక్స్డ్, కొన్ని పుల్ అవుట్ లాగా వెళ్ళొచ్చు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కంప్లీట్ ఫిక్స్డ్ షెల్ఫ్స్. ఫిక్స్డ్ షెల్ఫ్స్ మళ్ళీ వాటి హైట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. హైట్ మాత్రం సెట్ చేసుకోవచ్చు. అందులో ఉన్నట్టు పుల్ అవుట్ లేకుండా ఇలా అయినా పెట్టుకోవచ్చు. వీటిని మళ్ళీ చాలా చోట్ల క్రోకరీ యూనిట్స్ గా కూడా వాడుతూ ఉంటారు. అంటే డైనింగ్ ఏరియా దగ్గర క్రోకరీ లాగా కూడా వాడుతూ ఉంటారు. ఇది వుడ్ తోనా లేకపోతే ఇది సార్? ఇది మీకు గ్లాస్ అండి. టఫ్ అండ్ గ్లాస్ విత్ అల్యూమినియం ప్రొఫైల్. అవునండి. ఓకే. ప్యాంట్రీ యూనిట్ అండి. ఇది ఒక స్టీల్ సార్. ఇది యాంథ్రసైట్ ఫినిష్ అండి SS మీద. మీరు రెగ్యులర్ గా ఇక్కడ చూస్తే SS ఫినిష్ చూస్తూ ఉంటారు, అంటే స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి వింటూ ఉంటారు సార్, అది చూస్తూ ఉంటారు. ఇది యాంథ్రసైట్ ఫినిష్, వెరీ ప్రీమియం ఫినిష్ అండి. ప్యాంట్రీ అలాంటి అలా ఏమి ఉండదండి.
ప్రతి ఇంట్లో ఒక ప్యాంట్రీ యూనిట్ ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనకి స్టోరేజ్ స్పేస్ సరిపోక చాలా వరకు ఫ్రిడ్జ్లో అన్ని కుక్కుతూ ఉంటాము, బయట ఎక్కడ తీసినా కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ పెడతా ఉంటాం. మనం ఇట్లా ఒక యూనిట్లో బోర్డ్ సెట్స్ అంటే లోపల ఉండే షెల్ఫ్లోనే కాకుండా షట్టర్ మీద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ వస్తుంది. ఓకే సార్. మీకు మిగతా యూనిట్స్ కూడా చూపిస్తాను. మనకి ఇన్బిల్ట్ హాబ్ యూనిట్ అండి, దానిపైనే మనకి కిచెన్ కూడా వస్తుంది. అట్లా హ్యాండ్ తో సెన్సార్ ఉంటుందండి. ఇవన్నీ హ్యాండ్ సైన్స్ తోనే మనకి ఆన్ అవటం కానీ ఆఫ్ అవటం కానీ అన్ని దాంతోనే ఉంటాయి. ఇలా ఇన్బిల్ట్ హాబ్ ఇచ్చినప్పుడు కింద ఒక డమ్మీ యూనిట్ ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా పాలు పొంగినప్పుడు కానీ టీ కాఫీ కానీ ఇంకేమైనా పెట్టుకున్నప్పుడు స్పిల్లేజెస్ ఉంటాయి, అంటే పొంగి కింద పట్టడం కానీ అటు ఇటు పట్టడం కానీ అట్లా ఉంటాయి కదా, అప్పుడు కింద ఉన్న యూనిట్స్ పాడవకుండా సామాన్ అంటే ఈ వుడ్ తో కిందకి దిగిపోతాయి సార్. వుడ్ దిగడం కాదండి, జనరల్ గా హాబ్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అన్ని కన్సీల్ వస్తున్నాయి, కిందకి ఏం దిగకుండా. ఒకవేళ ఏమన్నా పొరపాటున ఏమైనా లేకున్నా కూడా కింద మనం స్టోర్ చేసుకున్న సామాన్లు ఏం అంట్లు కానీ అట్లా ఏం పాడవకుండా ఉండడానికి పెట్టుకుంటాం. బాగుంది సార్ అది. థ్యాంక్ యూ. ఇది సార్ స్టోరేజ్ అండి. మీకు జనరల్గా ఇప్పుడు వీటిని కార్కస్ కానీ ఏంటి కట్లరీ కానీ తాళీ కానీ కప్ అండ్ సాసర్ అని చెప్పి 3 టైప్స్ ఉంటాయి బాస్కెట్స్. అలా మనకి దేనికి కావాలంటే దానికి వాడుకోవచ్చు. ఓకే సార్. మీరు ఇప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ బయట ఫినిష్ ఏదైతే ఉందో లోపలంతా కూడా అదే ఫినిష్ లో వచ్చిందండి. వచ్చేస్తుంది. అంటే ఈ డిఫరెంట్ కదా సార్? అవునండి, ఇది డిఫరెంట్. మీకు కలర్ సేమ్ అదే కలర్ లో వచ్చింది. వుడ్ కూడా ఎలానే వచ్చేస్తుందా? ఇదంతా వుడ్ కూడా ఇట్లానే వచ్చేస్తుందండి. మనకి MDF మీద కానీ HDHMR కానీ ప్లైవుడ్ మీద కానీ CNC కటింగ్ చేసి దాని మీద మెంబ్రెయిన్ చేసిన ఫినిష్ అండి. ఇది మీకు చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇందులోనే బైఫోల్డ్ అని చెప్పండి. అవును, బాగుంది సార్. అంటే ఎంత హైట్ పోతుంది జనరల్గా? ఇప్పుడు ఏంటంటే అండి, మీరు మన యూసేజ్ బట్టి మీ కిచెన్లో ఎట్లా కావాలో దాన్ని బట్టి వీటన్నిటికీ స్టాండర్డ్ నార్మ్స్ ఉన్నాయి. దీనంతా చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా ఇంజనీరింగ్ ఉంటుందండి. ఇది కౌంటర్ టాప్ ఎంత హైట్లో ఉండాలి, ఈ పైన వచ్చే లాఫ్ట్ యూనిట్స్ ఎంత హైట్లో ఉండాలి, ఆ పైన వచ్చే వాల్ యూనిట్స్ ఎంత హైట్లో ఉండాలి, ఎంత హైట్లో ఉంటే కిచెన్లో పనిచేసేటప్పుడు పని చాలా ఈజీగా అయ్యిద్ది. హాబ్ దగ్గర నుంచి సింక్ ఎంత దూరంలో ఉండాలి, హాబ్ దగ్గర నుంచి ప్యాంట్రీ ఎంత దూరంలో ఉండాలి, హాబ్ దగ్గర నుంచి ఫ్రిడ్జ్ ఉంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఎంత దూరంలో ఉండాలి, ఈ అన్ని ఎక్కడెక్కడ పొజిషన్ చేస్తే మనం తక్కువ తిరుగుతూ ఉంటాం. ఒకటి అటు మూల ఒకటి ఇటు మూల అట్లా ఉందనుకోండి, పెద్దకంత ఈ తిరుగుడు తగ్గించేటట్టు కూడా ఇంట్లో ఎవరైతే వర్క్ చేస్తారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ మీద ఎక్కువ శ్రమ లేకుండా డిజైన్ చేసే వ్యవహారం ఉంటుందండి ఇక్కడ. లేడీస్ కి చాలా యూజ్ఫుల్ గా ఉండేది. లేడీస్ చేస్తే లేడీస్, జెంట్స్ చేస్తే జెంట్స్, ఎవరు కుకింగ్ చేస్తే వాళ్ళు. ఈసారి సేమ్ అదేనండి. ఇది మనకి ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది సార్. ఇది పియూ కదండి, మీకు చాలా ప్రీమియం గా ఉంటుంది. IFBది మైక్రోవేవ్ అండి. మనం ఇట్లా మీరు ఏదైనా కంపెనీ కానీ చెప్పి అయితే నాకు ఈ సైజ్ ఆఫ్ మైక్రోవేవ్ పెట్టుకోవాలని చెప్పినా కూడా మనం దానికి స్టోరేజ్ స్పేస్ ముందే మీకు ప్రొవిజన్ ఇస్తాం. ఇప్పుడు ఇది చూడండి, బాటిల్ పుల్అవుట్ అంటామండి. వాటర్ కోసం కాదు, స్పైసెస్ కానీ ఉప్పు డబ్బా, కారం డబ్బా కానీ అట్లా చిన్న చిన్న కుకింగ్ అవసరమైనవి పక్కన పెట్టుకోవడానికి అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా అట్లా టాండమ్ యూనిట్స్ అండి. మనకి బయటికి లాక్కోవడం, స్టోరేజ్ స్పేస్ అంతా చాలా కన్వీనియంట్గా ఎన్ని బాస్కెట్స్ కావాలి బాస్కెట్స్ పెట్టుకోవచ్చు. స్పేస్ మాత్రం చాలా. అవునండి, అవును. ఇప్పుడు మీరు అక్కడ చూసింది బాటిల్ పుల్అవుట్, అట్లానే ఇది టవల్ ర్యాక్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కౌంటర్ టాప్ కానీ షింక్ దగ్గర కానీ ఏమైనా క్లీనింగ్ చేసి ఆ తడిగుడ్డ కానీ మసుగుడ్డ కానీ అంతే పైన పెడతాం. అది పెట్టినా ఎక్కడ స్పేస్ ఉంటుంది మన దగ్గర. దాని గురించి ఇది ఇందులో పెట్టుకొని లోపల కనపడకుండా మీ కిచెన్ అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది చూడడానికి. బయట కనీసం ఆ మస్కిటో కూడా బయట ఉండకుండా క్లోజ్ చేసుకొని లోపల పెట్టుకోవచ్చు. సార్ ఇది రెగ్యులర్ షింక్ అండి. మీకు అంతా ఇది కాపర్ ఫినిష్ లో వస్తుంది. ఇది కాపర్ ఫినిష్? అవునండి, అవునండి. ఫ్యూచర్ ఆఫ్ బ్రాండ్ అవునండి. ఇప్పుడు మీరు చూసినంత పియూ అండి. పక్కన ఇంకో 2 కిచెన్స్ ఉన్నాయి, దాంతో వార్డ్రోబ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. అదొక మోడల్. అవునండి, అదొక మోడల్. అదేమో మీకు ఉట్టి కిచెన్ వచ్చి మీకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుంది. ఇది మీకు ఎల్ షేప్ కిచెన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుందండి. ఇప్పుడు ఇది పియూ కిచెన్ చూసారు కదండి. ఇప్పుడు ఇదంతా ఎకర్లిక్ ప్లస్ లామినేట్ ఫినిష్ అండి. లామినేట్ ఎకర్లిక్
అక్కా చెల్లెల్లాగా. ఇది ప్యాంట్రీ యూనిట్ అండి. ఇందాక మీరు అక్కడ చూసింది యాంథ్రసైట్ ఫినిష్ అని చెప్పేసి అంటాము. ఇదేమో ఎస్ఎస్ ఫినిష్, అంటే మనకి తుప్పు పట్టకుండా అట్లా ఉంటుంది. చాలా రిలయబుల్ అంటే చాలా ఫంక్షనాలిటీ పరంగా కూడా చాలా యూసేజ్ ఉంటుందండి. రెగ్యులర్ కిచెన్ లో మీరు స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాలనుకోండి, చాలా వరకు సామాన్లు అయినా పెట్టడానికి స్పేస్ దొరకట్లా. మీరు ఫ్రిడ్జ్లు వస్తే ఫ్రిడ్జ్లు అంతా మనం కుక్కి పెడుతున్నాం. ఇట్లా బేసిక్ గా ఒక చిన్న యూనిట్ తో మనం చాలా స్టోరేజ్ ని పెంచుకోవచ్చు మన కిచెన్స్ లో. ఇప్పుడు ఇది ఎంత స్పేస్ లో మనం ఫిట్ చేసుకోవచ్చు? దీనికంటే చిన్నవి ఉంటాయా లేక? దానికంటే చిన్నవి కూడా ఉంటాయండి. విషయం ఏంటంటే మీ కిచెన్ సైజ్ ఎంతైతే ఉందో దాని తగ్గట్టుగా ఇవన్నీ పట్టేటట్టు మన టీమే డిజైన్ చేసిద్దండి. మన దగ్గరే ఎప్పుడు ఒక 3 ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ రెడీగా ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హై క్లాస్ వాళ్ళకైనా నేను దాని గురించి అడుగుతున్నాను సార్. మిడిల్ క్లాస్ వాళ్ళని సరే చేసుకోవచ్చు అండి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి ఇవన్నీ. అది కాకుండా ఒకవేళ బడ్జెట్ కనుక ఎక్కువ అనిపిస్తే మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి లివ్ స్పేస్ దగ్గర. సో మీకు కన్వీనియంట్ పరంగా మీరు ప్లాన్ సెట్ చేసుకొని చాలా నీట్ గా మీ ఇంటీరియర్స్ అంతా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇన్బిల్ట్ సిస్టమ్స్ అండి. ఇన్బిల్ట్ ఓవెన్, గ్రిల్లర్, ఓవెన్ అండి, ఇవంతా ఇన్బిల్టే వచ్చేస్తాయి. ఈ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత సైజ్ ఆఫ్ ఓవెన్ కావాలి, ఇంత సైజ్ ఆఫ్ గ్రిల్లర్ కావాలనుకోండి, దాని తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తాము, దాని తగ్గట్టుగా మనం స్పేస్ వదిలి పెడతాము. యూనిట్స్ కావాలంటే మా దగ్గర నుంచే తీసుకోవచ్చు, లేదా మీరు బయట అయినా సరే ప్రొక్యూర్ చేసుకొని ఆ స్పేస్ లో ఫిట్ చేసుకోవచ్చు. ఓకే సార్, బాగున్నాయి ఇవి. ఇది సార్, ఇది కూడా సేమ్ ఇంకా బేసిక్ స్టోరేజ్ కోసం అండి. ఇక్కడ వాడుకోవడానికి మీరు ఏమైనా ప్లేట్స్ కానీ డిషెస్ కానీ అన్ని పెట్టుకోవడానికి పైన ఒక స్టోరేజ్ స్పేస్ ఇస్తాము. ఇప్పుడు మీరు ఇది చూసిందంతా ఎకర్లిక్ ఫినిష్ అండి. ఓకే, ఈ పక్కన ఉన్నది లామినేట్ ఫినిష్. ఇది కూడా వుడ్డే సార్? ఇది మొత్తం అంతా వుడ్డే అండి. ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం వుడ్. అంటే ఇది గ్లాస్ కనిపిస్తుంది కదా, ఎకర్లిక్ లో ఉండే ప్రత్యేకత అదండి. మీకు చాలా గ్లాసీగా మీరు ఒక అద్దం పెడితే ఎట్లా ఉండిద్దో అట్లానే క్లియర్ కనిపిస్తూ ఉండిద్ది. ఎకర్లిక్ మీరు మంచి క్వాలిటీ ఆఫ్ ఎకర్లిక్ వాడి లోపల కనుక ప్రాపర్ బ్యాకింగ్ ఇచ్చారనుకోండి, అంటే హెచ్డిహెచ్ఎంఆర్ కానీ ఎండిఎఫ్ తో కానీ ప్లైవుడ్ తో కానీ కరెక్ట్ మెటీరియల్ వాడితే మీకు అంతా చాలా క్లియర్ గా ఉండిద్ది. మీరు ఇప్పుడు ఎక్కడైనా దీని మీద ఎక్కడైనా లైట్ రిఫ్లెక్షన్ చూసినా కూడా ఎక్కడ వేవీగా ఉండదు. లైట్ మీరు చూస్తే ఎంత షార్ప్ గా ఉండిద్దో దీని మీద కూడా అంతే షార్ప్ గా కనిపించింది. తడిచినా కూడా ఏం కాదండి, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇది లామినేట్ ఫినిష్ అండి. లామినేట్ లో కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫినిషెస్ లో. ఇప్పుడు ఈ కలర్స్, ఇవన్నీ కలర్స్ కొన్ని శాంపుల్స్ అండి. ఇంకా మెటీరియల్ లైబ్రరీలో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక సైడ్ మీరు బైఫోల్డ్ మెకానిజం అని చెప్పి చూసుంటారు. ఒక పైన ఉండే షట్టర్ 2 షట్టర్స్ గా విడిపోయి పైకి ఫోల్డ్ అయ్యింది. అట్లా ఇవన్నీ లిఫ్ట్ అప్స్ అండి. దీన్ని 180 degrees లిఫ్ట్ అప్ అని చెప్పి అంటాం. అంటే షట్టర్ అంతా మీకు పైకి మూవ్ అయిపోయింది చూసారా, అట్లా. ఇది 90 degrees అంటే డిఫరెంట్ అండి. మీకు ఇప్పుడు పైన స్పేస్ లేదనుకోండి, పైన సీలింగ్ స్పేస్ తక్కువ ఉందనుకోండి, ఇట్లా పైకి లేచే అవకాశం లేనప్పుడు ఇట్లా 90 degrees ఇదేమో ముందుకి లేచే అవకాశం లేనప్పుడు, అంటే కొన్ని కిచెన్స్ ఇరుగ్గా ఉంటాయి కదండి, అట్లా అంత ఎక్కువ స్పేస్ లేనప్పుడు మనం అట్లా మొహం మీద తీసుకొని కొంత ఇబ్బంది అయ్యింది. అలాంటప్పుడు ఇట్లా పైకి లిఫ్ట్ అప్. ఇప్పుడు ఇది 45 degrees, అంటే పూర్తిగా పైకి లేకపోతే పూర్తిగా ముందుకి లేకపోతే. కొంతమంది మనం ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏమన్నా పైనుంచి తీసుకోవాలన్నా రీచ్ అవుట్ అవ్వాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి, దాని గురించి దీన్ని పుల్ డౌన్ యూనిట్ అని చెప్పి మనకి యూనిట్ అంతా ఇట్లా కిందకు వచ్చి ఆగిద్ది, మనకు కావాల్సింది తీసుకొని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది సింక్ అండి, మనకి 3 feet విత్ వస్తుంది. మీరు మోడల్ గా ఆన్లైన్ లో ఎక్కువగా చూస్తూ ఉండే సింక్ ఇది. వాటర్ మనకి ఇట్లా పైప్ ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది, సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇదేమో ఆర్ఓ వాటర్ ప్లాంట్ అండి. జనరల్ గా ఇప్పుడు కింద ఎగ్జిస్టింగ్ కనబడతా పైన పెట్టుకుంటారు కదా, అలా అవసరం లేకుండా సింక్ కిందకి ఆర్ఓ ప్లాంట్ పెట్టేసుకోవచ్చు. లేడీస్ కి ఇంకా చాలా సింపుల్ గా ఉంది సార్ ఇది. లేడీస్ అనే కాదండి, కొంచెం జెంట్స్ కూడా చేస్తున్నారు. ఎవరు చేస్తుంటే వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంటుంది. వాటర్ కూడా ఇందులో వచ్చేస్తే ఇందులో నుంచి ఫోమ్ వస్తుంది, అంటే సోప్ వస్తుంది. మనకి ఎంత క్లీనింగ్ కానీ అదంతా వాడుకునేటట్టు. గ్లాసెస్ ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా కూడా దీన్ని ప్రెస్ చేస్తే వాటర్ ఇంజెక్ట్ చేసి గ్లాస్ కూడా నీట్ పక్కన దీనికి వాటర్ పడితే చెడిపోవడం అసలు అట్లా ఏమి ఉండదండి. బేసిక్ గా మీకు ఇది ప్రాపర్ గా క్లోజ్ అయిపోయినప్పుడు వాటర్ లీకేజ్ అవడం అనేది ఉండదు. ఒకవేళ పడ్డా కూడా మన అంతా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ కాబట్టి మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే, బాగుంది సార్ ఇది. అసలు ఇంకా ఇది చూడండి, ఇప్పుడు ఇన్బిల్డ్ డిష్ వాషర్. ఇంకా అంట్లు తోముకోవడానికి ఎక్కువ ఉన్నా కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడే వాష్ చేసుకుంటాము. క్లీన్ లేనప్పుడు ఎలా సార్ ఇది ఇంత తీసుకుంది కదా ఇది? అవునండి, ఇది బేసిక్ గా మీకు ఒక 1.5 అడుగు 2 అడుగులు అండి బయటకు వస్తుంది. ఆ స్పేస్ మీకు ప్రతి కిచెన్ లో ఉండిద్ది. 2 అడుగులు అయితే మనం ముందు మనిషి నుంచోలేడు.
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి నుంచొని చేయలేరు ఆ 2 అడుగులు కూడా లేకపోతే. ఇది సార్ ఇది ఆర్ఓ వాటర్ అంటే ఎక్కడ లోపల బిగించుకోవాలా? లోపల జనరల్ మీకు ప్లంబర్ని బేస్ చేస్తే పైన ఫిట్ చేసే బదులు కింద ఫిట్ చేస్తారండి. దీనిలో నుంచి మనకి వాటర్ కూడా వచ్చేస్తాయి పై పట్టేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఇందాక అక్కడ డిష్ వాషర్ చూసారు కదా, అందులో నుంచి క్లీన్ చేసుకున్న తర్వాత కొంత తడి ఉంటుంది కదండి, దానిలో కానీ సింక్ లో క్లీన్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ గా మనం ఎప్పుడు ఏం చేస్తాము, తీసి పైన దాని మీద పెడతా ఉంటాం పక్కనే కౌంటర్ టాప్ మీద. ఆ నీరంతా అక్కడే గారి అదంతా కొంచెం తడవుతూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా దీన్ని జీటీబీటీ యూనిట్ అని చెప్పి అంటామండి. మీరు ఏమైనా వాష్ చేసుకున్న మట్టిని తీసి పైన పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ట్రే కనపడుతుంది కదా, వాటర్ అంతా ఈ ట్రేలోకి డ్రైన్ అయిపోతాయి. అవునండి, ట్రేలోకి చాలా ఈజీగా ట్రైన్ తీసుకొని వాటర్ పారబోసుకుంటాము. దాని తర్వాత సామాన్లన్నీ తీసి కింద ఫిట్ చేసుకుంటామండి. చాలా ఈజీగా ఉంది సార్. అవునండి, అవును. ఫంక్షనాలిటీ పరంగా అన్ని ఆలోచించి ఎలా ఉంటే ఈజీగా ఉంటుందో అట్లానే డిజైన్ చేస్తారండి మా దగ్గర. ఇది కంఫర్టబుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బాగా. మిడిల్ క్లాస్ హై క్లాస్ లేదండి, కంఫర్ట్ ఈజ్ కంఫర్ట్. ప్రతి ఒక్కరిది కంఫర్ట్. ఇవాళ మనం ఉండేదానికన్నా రేపు ఒక రోజు బాగుండిద్ది అని చెప్పేసి కొంత మన పని ఎట్లా తగ్గించుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవాలనే ఆస్పెక్ట్ లో చేసుకోవటం అండి. ఓకే సార్. ఇప్పుడు అటు సైడ్ ఇందాక కిచెన్ లో టవల్ కి సపరేట్ గా ర్యాక్ చూసారా, చిన్న సన్న ర్యాక్ వచ్చి టవల్ ర్యాక్ పెట్టుకోవడానికి. అట్లాంటి స్పేస్ లేనప్పుడు దీని మీద మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి టవల్ ర్యాక్స్. టవల్స్ పెట్టుకోవడానికి కానీ, ఇవన్నీ సోప్స్ కానీ, డిటర్జెంట్ ఫోమ్స్ కానీ అవన్నీ పెట్టుకుంటాం కదండి, వాటి కోసం పెట్టేది. ఇది చూడండి, సింక్ పక్కనే హాబ్ యూనిట్ పక్కనే చిన్న చిన్న స్పైసెస్ కానీ, ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదా, స్పైసెస్ అన్ని స్టోరేజ్ కూడా చిన్న యూనిట్ కూడా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంకా మీరు రెగ్యులర్గా చూసే ఓపెనింగ్స్ ఇట్లా పుల్ అవుట్ యూనిట్స్, టాండమ్ బాస్కెట్స్ అని చెప్పి అంటాం వీటిని. దీన్ని వికర్ బాస్కెట్స్. ఇది వికర్ బాస్కెట్ అంటామండి. ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ వాటికి కొంత గాలి తగులుతూ ఉండాలి కదా, అందుకని ఇట్లా ఈ స్టోరేజ్ లో పెట్టుకుంటామండి. మీకు ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, ఉల్లిపాయలు కానీ అన్ని తొందరగా పాడవకుండా ఉంటాయి వీటిలో పెట్టుకోవటం వల్ల. ఇంకా రెగ్యులర్ స్టోరేజ్ స్పేస్ అండి, షెల్ఫ్స్ యూనిట్. ఈ షెల్ఫ్స్ లో కూడా మనం కావాల్సింది తీసి మన హైట్ కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్జస్టబుల్ షెల్ఫ్స్. ఇప్పుడు ఇది చూడండి, కార్నర్ యూనిట్ అంటాం. జనరల్ గా బేసిక్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అటు కార్నర్ కి ఏవైతే ఉంటాయో ఆ లోపలికి తీసుకోవాలనుకోండి, కంప్లీట్ గా కిందకి వంగు తీసుకోవాలి, అండ్ అంత విజిబిలిటీ కూడా క్లియర్ గా ఉండదు. అందుకని ఇదేం చేస్తుంది అంటే, ఆ కార్నర్ లో పెట్టుకుని మనం రౌండ్ షేప్ తిరుగుతుంటది. అవునవునవును. సో ఎవరైతే కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుందండి. అండ్ అటు మూలన స్పేస్ కూడా మనం కిల్ చేయము. ఇంతకుముందు ఆ స్పేస్ మనం ఉపయోగపడేది కాదు, ఇప్పుడు ఆ మూలకు కూడా మనం స్టోరేజ్ స్పేస్ అంతా పెంచుకోవచ్చు. అవును. నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసింది పియూ కిచెన్ చూసారండి. ఫస్ట్ ఇదేమో అక్రిలిక్ ప్లస్ లామినేట్ ఫినిష్. ఇప్పుడు మీరు చూసేది మెంబ్రేన్ ఫినిష్ అండి. ఇదంతా ఎక్కువ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. అంటే ఈ సిఎన్సి కార్వింగ్స్ కానీ, ఇట్లా ఈ గ్లాస్ ఇదంతా కూడా వుడ్ అండి. మన దగ్గర ప్రతిదీ వుడ్ మీదే చేస్తాం, కానీ మనం అది చెప్తే తప్ప అర్థం కాదు అది వుడ్ అని చెప్పేసి. చాలా ప్రీమియం ఫినిష్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవన్నీ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ వస్తాయండి. మనకి ఏది కావాలంటే అది తీసి చాలా ఈజీ ఫంక్షన్ గా ఉన్నాయి. ఇగోండి టాండమ్స్ లో ఎస్ఎస్ ఫినిష్ లో టాండమ్ బాస్కెట్స్ అంటాం. ఫినిషింగ్ అంతా కూడా చాలా ప్రీమియం గాను చాలా సాఫ్ట్ గా ఉంటాయి. తుప్పట్టం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్ అండి, మీ దగ్గర కంటే ఆటోమేటిక్ గా అయ్యే క్లోజ్. అవును, ఇగోండి ఇది డిఫరెంట్ గా ఉంది సార్. ఇది అవునండి. షింక్ కింద మనం జనరల్ గా వేస్ట్ ఏమైనా తీసేస్తా ఉంటాం కదా, దానికోసం ఇన్బిల్ట్ డస్ట్బిన్స్. అవునండి. ఈ పైన ఇది ఉంది చూసారా, మనం క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది. అంటే మనకి వాసన బయటికి లీక్ అవటం కూడా అట్లాంటి కాన్సెప్ట్ కూడా ఉండదు. అంటే మూత మాదిరిగా పైన మూత మాదిరిలా ఇదండి. పైన ఈ డస్ట్బిన్స్ కదండి, పైన ఇది చూసారా క్యాప్ లాగా ఉంది. మనం ఎప్పుడైతే ఇది క్లోజ్ చేస్తామో ఆ క్యాప్ దాని మీద సీల్ అయిపోతుంది.
ఓకే. సో కాబట్టి మనకి వాసన బయట రావటం కూడా అట్లాంటి ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. రాకుండా ఉంటుంది. అవునండి. అమ్మవుతుంది కాబట్టి. అవునవునవును. ఓకే. ఇప్పుడు మీకు చూపించే కిందంతా ఇట్లా స్పేస్ వస్తుంది కదండి, మనం ఆరో యూనిట్ కానీ అవన్నీ కింద పెట్టేసుకోవచ్చు, పైన మనకి అసలు ఏమీ కనపడకుండా. మీరు ఇందాక అందులో చూసినట్టు జీటీబీటీ యూనిట్ అండి. దీనికి కూడా సేమ్ అంతే అండి. ఇవన్నీ ట్రేస్ మీకు మనం ఈజీగా రిమూవ్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేస్తాం. బాగున్నాయి. అవునండి. బై ఫోల్డ్ లిఫ్ట్ అప్ అండి. అవును. ఓకే, బాగుంది సార్. ఇది మన దగ్గర ఉన్న వాటిలో చాలా ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా ఏమన్నా సినిమాలు చూసినప్పుడు యూఎస్లో ఎవరైనా కుకింగ్ చేసుకుంటా ఉంటే అంతా ఇట్లానే వైట్ కలర్లో ఉంటా ఉంటాయి. ఇదంతా ఎక్కువ యూరోపియన్ అండ్ యూఎస్ స్టైల్ అండి ఈ ఫినిషింగ్స్ మొత్తం. ఈ స్పూన్లు. అవును, దీన్ని కట్లరీ యూనిట్ అంటామండి. ఇది వుడ్, ఇది ప్లాస్టిక్ అండి. మీకు కంప్లీట్ ప్లాస్టిక్ వస్తుంది మన దగ్గర. ఏంటంటే ఇది కూడా మీకు ఈజీగా రిమూవబుల్. ఎందుకంటే ఎప్పుడైనా అందులో ఏమన్నా మీరు క్లీన్ చేసుకోవాలన్నా కూడా దాన్ని ఈజీగా తీసి క్లీన్ చేసుకోవచ్చు. అన్ని అడ్జస్టబుల్ వస్తాయండి. ఇవన్నీ కూడా మీకు సెన్సార్తోనే ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి. ఓకే. జస్ట్ మనం హ్యాండ్ సైన్తోనే ఆన్ చేసుకోవచ్చు, హ్యాండ్ సైన్తోనే ఆఫ్ చేసుకోవచ్చు. బాగున్నాయి సార్, ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. చాలా ఫంక్షనింగ్ అంతా హ్యాండ్లింగ్ కూడా చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇంకోటి గమనించుంటే ఫస్ట్ కిచెన్ యూ షేప్ కిచెన్, సెకండ్ కిచెన్ ఏమో ఎల్ షేప్ కిచెన్, ఇదేమో ప్యారలల్ కిచెన్. సో కిచెన్ లో ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయండి. మనం ఇక్కడ 3 రకాలు డిస్ప్లే చేసాం. మన యూసేజ్ బట్టి, మన అక్కడ ఉన్న స్పేస్ బట్టి మనం కిచెన్ ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఎల్ షేప్లో కావాలంటే ఎల్ షేప్, ఇట్లా ప్యారలల్లో కావాలంటే ప్యారల్గా చేసుకోవచ్చు. ఫస్ట్లో ఉన్నట్టు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ విడిగా వచ్చి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మన దగ్గర డిజైనర్స్ ఉంటారు, మీకు వారన్నిటికీ తగ్గట్టుగా హెల్ప్ చేసి మీకు కావాల్సిన డిజైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వార్డ్రోబ్స్లోకి చూపిస్తాను. ఇవన్నీ ఇదంతా వార్డ్రోబ్ సెక్షన్ అండి. అంటే మనకి బెడ్రూమ్స్ లో ఇప్పుడు కబోర్డ్లు అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ వార్డ్రోబ్ సెక్షన్. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం వార్డ్రోబ్స్ అండి. అంటే మనం బెడ్రూమ్స్ లో కబోర్డ్లు కానీ ఉంటాయి కదండి, అందులో డిఫరెంట్ ఫినిషెస్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఫంక్షనాలిటీస్ ఎట్లా ఉన్నాయి చూపిస్తాను. ఇదంతా ప్రొఫైల్ గ్లాస్ అండి. అక్కడ అవునండి, ఇదంతా టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది, చుట్టూరు అల్యూమినియం ఫ్రేమ్ వస్తుందండి. పగిలిపోవడం అలాంటివి జరుగుతుంది సార్. టఫ్ అండ్ గ్లాస్ అండి. రెగ్యులర్ గా మీకు బయట టఫ్ అండ్ గ్లాస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. ఓకే. అన్లెస్ మనం ఇంటెన్షన్ మీరు ఏదైనా గట్టిగా పగల కొట్టాలని చెప్పి బాగా ప్రయత్నిస్తే తప్ప అది పగలదు, అంత ఈజీగా పగలదు. మన రెగ్యులర్ యూజ్ అయితే పగిలే అవకాశం. ఇది ఒకసారి చూడండి, జ్యువెలరీ ఆర్గనైజర్ అని చెప్పి అంటామండి. ఇదైతే ప్రతి ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మన చెవు పోగులు కానీ, ముక్కు పొడుగులు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, వాళ్ళకి బ్యాంగిల్స్ కానీ, అవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెడతా ఉంటాము. చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడ పెట్టాము కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాము. అబ్బాయిల గురించి రింగ్స్ కానీ, వ్యాలెట్స్ కానీ, టైస్ కానీ, బెల్ట్స్ కానీ అవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటాం. అలా లేకుండా మనం వీటిలోనే మన జ్యువెలరీస్ మొత్తం, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జ్యువెలరీస్, మన ఎదురైతే టైస్ కానీ, బెల్ట్స్ కానీ, ఇందాక మీకు చెప్పినట్టు వ్యాలెట్స్ కానీ, అవన్నీ ఇక్కడే మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. జ్యువెలరీ ఆర్గనైజర్. ఇది చూడండి, ఇన్బిల్ట్ షూ ర్యాక్ అండి. షూస్ లోపల ఏం సరే అని చెప్పేసి అనుకోవచ్చు బెడ్రూమ్ లో. ఇంకా దాని స్పెండింగ్ బట్టి అండి. ఇప్పుడు కొంతమంది ఒక పెయిర్ ఆఫ్ షూస్ వచ్చి 30,000, 40,000, 50,000 పెట్టి కూడా ఖర్చు పెట్టి పెడుతున్నారు. అవి బయట వదిలేసి రారు, ఖచ్చితంగా బెడ్రూమ్ లోకి వచ్చి బెడ్రూమ్ లోనే స్టాక్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇట్లా ఇన్బిల్ట్ షూ ర్యాక్స్ కూడా. ఓకే. ఇది ఏంటి సార్? ఇది మీరు ఇందాక చూసినట్టు పుల్ అవుట్స్ అండి, డ్రావర్ యూనిట్స్. బాగున్నాయి సార్ అవి. ఫంక్షనాలిటీ పరంగా మీకు చాలా హెల్ప్ఫుల్. ఇది సార్ ఇందా మీరు చూసినట్టే కదా, అప్లయన్సెస్ లేకుండా, యాక్సెసరీస్ లేకుండా లాక్ చేసుకునే ప్రొవిజన్తో కింద మనం ఏమైనా బ్యాగ్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా మీకు అల్యూమినియం గ్లాస్ ప్రొఫైల్ అండి. అల్యూమినియం. అవునండి, అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసేదేమో అల్యూమినియం ప్రొఫైల్, మధ్యలో అంతానేమో బ్లాక్ టింటెడ్ గ్లాస్. ఇది అలా ఇది లాక్వర్డ్ గ్లాస్ అంటామండి. ఇది కూడా గ్లాసే, అది కూడా గ్లాసే అండి. మీకు ఇందులో కొంత ట్రాన్స్పరెన్సీ కనపడతా ఉంది, ఇది లోపల ఏముంది అనేది. ఇందులో అసలు అట్లా ఏం లేకుండా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది.
ఓకే. గ్లాస్ అండి అది గ్లాస్ అండి, లాక్వర్డ్ గ్లాస్ అని చెప్పేసి మీకు ఇట్లా పెయింట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు మీరు కనుక మేము వెనకాల చూసారు అనుకోండి, ఇందాక లోపల ఏమున్నాయో కొంత విజిబిలిటీ ఉంటుంది, కనిపిస్తుంది, కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కొంత లైట్ షేడ్. ఇదైతే అసలు మీకు అట్లా ఏం కనపడకుండా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. ఇందులో కూడా ఇట్లా మనం చిన్న సైజు లాకర్స్ లాగా కావాలన్నా కూడా ఏమన్నా యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఏమన్నా వెరీ టాల్ కాస్ట్యూమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, బాగా వెరీగా షార్వాస్ కానీ కుర్తాస్ కానీ అట్లా ఏమైనా ఉంటే వాటిని హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనం అట్లా వర్టికల్ యూనిట్ సెట్ చేసుకోవచ్చు అండి. అది పైనుంచి కిందాక మనకు అంతా ఫోల్డ్ లేకుండా ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే, బాగున్నాయి సార్ అవి. ఇది కూడా లాక్వర్డ్ గ్లాస్ లో ఇంకో ఫినిష్ అండి. ఇది ఒక ఫినిష్. అవును, వైడెడ్ బాస్కెట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్నర్స్ కానీ అలాంటివి ఉంటాయి కదండి, వాటికి ఎక్కువ గాలి తగులుతూ ఉండాలని చెప్పేసి వాటిని స్టాక్ చేసుకోవడానికి. ఇప్పుడు సాక్స్ కానీ వాసన వస్తూ ఉంటాయి కదండి, ఎక్కడ క్లోజ్ చేసి పెట్టుకుంటే అలాంటివి పెట్టుకుంటాను. అవునండి, అవును. ఇది చూడండి అండి, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం పైన హ్యాంగ్ చేసిన బట్టలు వాళ్ళకి అందవు కదండి, అందుకని యూనిట్ మొత్తాన్ని కిందకి లాక్కొని తీసుకొని అవసరం అయిపోగానే పైనకి తీసుకెళ్ళిపోవచ్చు. సో మనకు ఫంక్షనాలిటీ బట్టి ఏం కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇవి సార్, ఇది మీకు మూల కార్నర్ వచ్చింది కదా. అవునండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అక్కడ ఎల్ కార్నర్ వచ్చినప్పుడు ఒక మెకానిజం చూసారు అప్లయన్స్, ఇది కిచెన్ లో చూసాం తిరిగేది. అట్లా లేకుండా ఆ స్టోరేజ్ కూడా యూస్ చేసుకోవటానికి అండి. అసలు ఎంత స్టోరేజ్ ఉందో చూడండి, బాగా స్పేస్ వచ్చింది. ఒక ముగ్గురు మనుషులు కూడా కూర్చోవచ్చు కావాలంటే, పిల్లలు కూర్చునేదానికి కూడా. అవునండి, చాలా ఎక్కువ స్పేస్. మనకి ఇట్లా ఎల్ కార్నర్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు ఆ స్పేస్ వేస్ట్ అవ్వకుండా కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ గా. బాగుంది. స్టోరేజ్ పెట్టుకునేదానికి కూడా అవునండి, మనకి చాలా స్టోరేజ్ అంతా వెళ్ళిపోయింది అసలు. ఇంతకుముందు ఏంటంటే మూల కార్నర్ అంటే అంతవరకు బ్లాక్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం దాన్ని మార్చి మూల కార్నర్ ఉంటే చాలా ఎక్కువ స్పేస్ పెట్టుకోవచ్చు అని ఇంప్రెషన్ తీసుకొస్తాం. ఓకే. ఇదంతా మెంబ్రేన్ ఫినిష్ అండి. ఇది పియూ ఫినిష్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయింట్ ఇట్లా మనం సిఎన్సీ కటింగ్ చేసుకొని దానికి మనకు కావాల్సిన కలర్ లాగా పెయింట్ ఫినిష్ లో తీసుకోవచ్చు. మీరు చూస్తున్న ఇప్పుడు బీరువా లేకుండా ఇవన్నీ బీరువా లేకుండా ఇవన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఒక్కొక్కటి లోపల కార్కస్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. సో మన ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళ క్లాతింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా ఇళ్లలో చూసారనుకోండి, అన్ని బెడ్రూములకి ఒకటే బల్లలు పోయిస్తాము, దానిపైన వచ్చి రంగురంగుల కలర్లు షట్టర్లు పెడతా ఉంటారు. అట్లా లేకుండా ఇక్కడ మనం ఆ రూమ్ లో ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ ఇంచ్ కస్టమైజ్డ్ టు యువర్ రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు ఇందులో షట్టర్స్ లోనే డిఫరెంట్ కలర్స్ వస్తాయి సార్. డిఫరెంట్ కలర్స్ వస్తాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు సేమ్ అందులోనే ఇది ఒక కలర్. ఓకే. ఇది లోపల ఒకటి బయట ఒకటి ఉంది సార్. ఇవన్నీ షట్టర్స్ అండి, షట్టర్ డిస్ప్లే. అవునండి, ఈ కలర్స్ మనకి షట్టర్స్ లో ఎన్ని ఏ కలర్ కావాలంటే అవి. అవునండి, ఎగ్జాక్ట్లీ. దీన్ని జూట్ ఫినిష్ లామినేట్ అంటామండి. మిర్రర్ కాదు, అది జూట్ ఫినిష్ లామినేట్ అండి. చూడటానికి యాక్చువల్ నిజమైన జూట్ లాగా ఉంటుంది, కానీ జస్ట్ లామినేట్ మాత్రమే. టచ్ కూడా మీకు కొంత రగ్గు టచ్ ఉంటుంది. వీటిని ఇన్ఫిల్స్ అంటాం. ఓకే, బాగుంది సార్. ఇవన్నీ చాలా ప్రీమియం ఫినిష్ ఉంటాయండి. హెచ్డిహెచ్ఎంఆర్ కానీ ప్లైవుడ్ ఎండిఎఫ్ కానీ ప్లైవుడ్ కానీ తీసుకొని దాని మీద మనం సిఎన్సీ చేయించి దాని మీద మెంబ్రేన్ కానీ పియూ కానీ అంటే పెయింట్ కానీ ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చండి. ఇది పెయింట్ తోటి వచ్చేస్తాయి సార్ ఇవన్నీ. మన ఇష్టం అండి, వాళ్ళకి మీకు పెయింట్ కావాలంటే పెయింట్ లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు ఇలా మెంబ్రేన్ లో కావాలంటే మెంబ్రేన్ లో వస్తుంది. మన చాయిస్ అసలుకి. కొన్ని అయితే లామినేట్సే మీకు అలా నా టెక్స్చర్ ఆ ఫీల్ వచ్చే ఉన్నాయి, అలా కావాలంటే అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి సార్, డిఫరెంట్ కలర్స్. అవునండి, అవును. ఇంకో బెడ్రూమ్ చూపిస్తానండి ఒకసారి. బెడ్రూమ్ ఇంకా బాగుంది సార్ అది. థ్యాంక్ యూ అండి. ఇది చిల్డ్రన్స్ కోసం అన్న ఆస్పెక్ట్ లో తయారు చేసిందండి మీకు. అందుకే మీకు పక్కన చూస్తే కింద స్టడీ టేబుల్ అవి కూడా ఉంటాయి. సో పిల్లలు ఎవరి నుండి వాళ్ళ స్టోరేజ్ స్పేస్ ఎంత అవసరం అయింది, వాళ్ళు చదువుకోవడానికి కానీ ఎంత ఒకే రూమ్ లో అయిపోయేటట్టు డిజైన్ చేసిందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు డ్రెస్అప్ అవడానికి డ్రెస్సింగ్ యూనిట్ మిస్ అవుతా ఉంది, అందుకని పుల్ అవుట్ మిర్రర్స్ అంటామండి. మిర్రర్ కూడా వచ్చేసి మనకి అద్దం కూడా లోపలే ఉండిద్ది, అవసరమైనప్పుడు దాన్ని బయటికి పుల్ చేసుకొని వాడుకుంటారు. లోపల పెట్టుకోవాలి.
అవసరం లేనప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, చూడు, ఇది ట్రౌజర్స్ ఆర్గనైజర్ అంటారు, లేకపోతే శారీ ఆర్గనైజర్ అంటారు. ట్రౌజర్స్ ఆర్గనైజర్ అంటారండి దీన్ని, లేకపోతే శారీ ఆర్గనైజర్ అంటారు. ఓకే, మనకి డిఫరెంట్ శారీస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్యాంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ వాటన్నిటిని సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఇంకా స్పేస్ ఇంకోటి పెట్టుకునే ఇదంతా పెట్టుకొని కూడా మళ్ళీ మీకు కింద స్పేస్ అంతా కూడా వాడుకోవచ్చు. మీకు ట్రాలీస్ కానీ, పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ అట్లాంటివి ఏవైతే అన్ని వాడుకోవచ్చు. ఈ రన్నింగ్ డోర్ ఉన్నాయి కదా సార్, స్లైడింగ్ స్ట్రైక్ ఆగిపోయేదానికి కానీ అలాంటి స్పేస్ ఏమైనా ఉంటుంది అంటే? ఇప్పుడు ఈ రన్నింగ్ అనే కాదండి, ఇదంతా ఏ వుడ్ సార్? వుడ్ కాదండి, హార్డ్వేర్. మనం హార్డ్వేర్ కదా? అవునండి, అవును. ఏదైనా మనం ఎప్కో కానీ, హెటిక్ కానీ, బ్లమ్ కానీ యూస్ చేస్తామండి. ఇవేంటంటే ఉన్న హార్డ్వేర్స్ చాలా ప్రీమియం హార్డ్వేర్స్. ఓకే, ఫంక్షనాలిటీ పరంగా మీకు చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి. బై ఎనీ ఛాన్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మీకు లివ్ స్పేస్ వారంటీ ఉంటుంది. 10 years ఏమైనా హార్డ్వేర్ పాడైతే వచ్చి మొత్తం రిప్లేస్ చేస్తారు. హార్డ్వేరే కాదు, మీకు ఏది పాడైనా కూడా పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తాము. లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మీరు ఒక 5 ఏళ్ళ తర్వాత ఫోన్ చేసి సార్ ఇట్లా మా హార్డ్వేర్ రిపేర్ వచ్చింది బాగు చేయమంటే మంచి వచ్చి బాగు చేసి వెళ్తారు. లివ్ స్పేస్ తో మీకు ఉండే అడ్వాంటేజ్. అవును, ఇందాక మీరు చూసారు కదా పుల్ అవుట్ వైరెడ్ బాస్కెట్స్, వైరెడ్ బాస్కెట్, అదే మెటల్ బాస్కెట్ అండి. ఓకే సార్. సో డిఫరెంట్ యూసేజెస్ తగ్గట్టుగా మనకి సేమ్ ఇదే ఫినిష్ రిఫ్లెక్ట్ చేస్తూ పక్కన స్టడీ యూనిట్ కూడా అలానే వచ్చామండి, ఎక్రిలిక్ లోనే. ఓకే, ఇది స్టడీ టేబుల్ మాదిరిగా చిన్నపిల్లలు. అవునండి, ఎవరైనా ఆడుకునేదానికి. పిల్లలకి వాళ్ళకి కావాల్సినంత స్టోరేజ్ స్పేస్ అంతా కూడా సరిపడా ఉంటుంది. చాలా ఫంక్షనాలిటీ పరంగా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. బాగుంది సార్, చాలా థ్యాంక్ యూ అండి. ఇదేంటి సార్, ఇది డిజైనింగ్? లివ్ స్పేస్ లో మీకు ఫర్నిచర్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి. మీకు బెడ్స్ కావాలంటే బెడ్స్, సోఫాస్ కావాలంటే సోఫాస్, టేబుల్స్ కావాలంటే టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. ఎట్ వెరీ పేపరా లేకపోతే డిజైన్ అతికిచ్చిందా సార్? ఇది డిజైన్ కాదండి, మీకు ఇది హ్యాండ్ తో వీవింగ్ చేసి ఒక షీట్ మీద అతికిచ్చింది. ఓహో, ఇందాక అక్కడ జూట్ ఫినిష్ చూసారు కదా, అట్లానే ఇది రటన్ ఫినిష్ అంటారండి. మీరు పట్టుకున్నా కూడా మీకు అది తెలుస్తూ ఉంటుంది, హ్యాండ్ తో మూవ్ చేసింది. హ్యాండ్ తో చేసింది. అవునండి, చాలా యూనిక్ గా ఉంటుంది. మనకి బెడ్స్ లోనే స్టోరేజ్ స్పేస్ అవన్నీ వచ్చేవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, మనం రూమ్స్ ని సపరేట్ చేసి పార్టీషన్ లాగా విడగొట్టుకోవాలని కూడా మనం స్లైడింగ్ పార్టీషన్స్ చేస్తామండి. ఈ స్లైడింగ్ పార్టీషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్స్ కానీ అట్లా ఉన్నాయి అనుకోండి, మనకు కొంత పెద్ద హాల్ లాగా కావాల్సినప్పుడు ఇది క్లోజ్ చేసుకుంటాము, మనకి సింగిల్ రూమ్ లాగా పెద్ద రూమ్ లాగా అయిపోయింది. అవసరం లేని పక్షంలో ఓపెన్ చేసి పెట్టుకుంటాము, సరిపోతుంది. ఇది మనకి కావాల్సినట్టు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళ ముగ్గురు మా ఫ్రెండ్స్ అండి, ఇందులోనే పార్ట్నర్స్, సందీప్, సౌమ్య, గౌతమ్. వాళ్ళ ముగ్గురిది మనం ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చాం. అదే మీరు ఇటు సైడ్ వచ్చి చూస్తే మీకు వేరే డిజైన్ ఉంటుంది. ఇది వేరే డిజైన్, గ్లాస్ లాగా ఉంది సార్. ఇది గ్లాస్ అండి, లోపల మీకు వాల్ పేపర్ వచ్చి పైన మనం గ్లాస్ తో శాండ్విచ్ చేసాం అటు ఇటు. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు మీకు ఇది 2 రూమ్స్ సపరేట్ చేస్తూ ఉంటుంది కదా, ఇటు సైడ్ రూమ్ తగ్గ థీమ్ పరంగా ఇటువైపు ఉండే ఇమేజెస్ వెళ్ళొచ్చు, లోపల వైపు ఉండే రూమ్ థీమ్ పరంగా లోపల ఉండే ఇమేజెస్ వెళ్ళొచ్చు. అంటే డిఫరెంట్. ఈ గ్లాస్ అనేది రెండు పక్కల, అటుపక్క బొమ్మ వచ్చింది కదా, 2 పక్కల గ్లాస్ ఉంటుందండి. మధ్యలో మనం ఈ వాల్ పేపర్స్ కానీ, హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింట్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. సో మనకు అప్పుడు 2 సైడ్లు 2 వేరు డిజైన్స్ వస్తాయి, డిఫరెంట్ బొమ్మలు వస్తాయి. మళ్ళీ తీయమంటారా? నెక్స్ట్ ఇది సార్, ఇది పూజా యూనిట్ అండి. పూజా గది. బేసిక్గా మీరు సార్ అది. అవునండి, ఇదంతా మనం కస్టమైజ్ చేయొచ్చింది రిక్వైర్మెంట్ బట్టి. మీరు ఎక్కడ పూజ గది చూసినా దానికి తలుపులు వచ్చినాయి అనుకోండి, దానికి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఒక ఇద్దరు కింద కూర్చొని పూజ చేయాలంటే తలుపులు అడ్డంగా ఉంటాయి. అట్లా లేకుండా వీటిని పాకెట్ డోర్స్ అంటామండి. ఓకే, లోపలికి వెళ్ళిపోతాయి, తలుపులు 2 లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే, డిఫరెంట్ గా ఉంది, బాగుంది సార్ ఇది. అప్పుడు మనం 2 కాదు 3 కాదు ఎంతమంది కూర్చొని చేసినా కూడా పూజ అంతా ఓపెన్ గా ఉన్నట్టు వస్తుంది. చాలా ఫంక్షనాలిటీ పరంగా చాలా ఈజీగా ఉంటుంది. బాగుంది. ఇదంతా మనకి ఇట్లా స్టోరేజ్ స్పేస్ కావాలంటే స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవచ్చు. ఇది సార్, ఇది కూడా అంతే అండి, స్టోరేజ్ స్పేస్. పూజకి సంబంధించిన సామాన్లు అట్లా ఏమైనా పెట్టుకోవాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఇదంతా మా ఆఫీస్ స్పేస్.
మా డిజైనర్స్ అందరూ ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. క్లయింట్స్ ఎవరిని వచ్చినప్పుడు మీటింగ్స్ కూడా ఇట్లా ఉంటారు. సార్ చూడండి మీరు మీటింగ్ రూమ్ లాగా మా డిజైనర్స్ అంతా వర్క్ స్పేస్ ప్లస్ మీటింగ్ కూడా అంతా ఇక్కడే తీసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి రూమ్ కావాలి సార్ హౌస్కి. అవును, హౌస్కి కాదండి, ఆఫీసెస్లో ఎక్కడైనా మీటింగ్ రూమ్స్ కానీ అట్లా ఏమైనా సజెస్ట్ చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలి. పర్సనల్ ఆఫీస్ రూమ్ కూడా పక్కన డిజైన్ చేసాము, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇది ఆఫీస్ స్పేస్ అండి. సో ఎవరన్నా వాళ్ళ ఇల్లులో కానీ బయట ఆఫీస్లో కానీ ఇట్లా వాళ్ళకంటూ ఆఫీస్ కావాలనుకుంటే, అవును, వెనకాల ఇట్లా స్టోరేజ్ స్పేస్ వచ్చి మంచి టేబుల్తో ప్రాపర్ సెటప్ కావాలన్నా కూడా మనం డిజైన్ చేసి ఇస్తామండి. ఇదంతా కూడా మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది. ఆ టేబుల్ ఆ లెగ్ అట్లా క్లాస్గా రావటం కానీ పైన ఇట్లా కొరియన్ టాప్ కానీ అంతా మనం కస్టమైజ్ చేసి తయారు చేయించింది. ఇది ఒక డిఫరెంట్గా బాగుంది సార్. ఇది మామూలు వుడ్డే కదా సార్? వుడ్డే అండి. ఇంత మీరు అక్కడ మెంబ్రెయిన్ షట్టర్స్ చూసారా వార్డ్రోబ్ కోసం, అట్లా పెట్టి మిక్స్ అండ్ మ్యాచ్ చేసిందండి. ఓకే, బాగుంది సార్. అటు ఇటు ఓపెన్ స్టోరేజ్ వచ్చేటట్టు, లోపలేమో సెంటర్లో ఏమో క్లోజ్డ్గా వచ్చేటట్టు. ఓకే, ఇదంతా మనం ఏమన్నా బాల్కనీ స్పేస్ అట్లా ఏమైనా క్రియేట్ చేసుకోవాలన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. చాలా చిన్న స్పేస్లో ఫ్రీగా ఈజీగా కూర్చొని వర్క్ చేసుకునేటట్టు ఏదైనా మంచి వ్యూ ఉన్నప్పుడు వాటిని ఎంజాయ్ చేస్తా కూడా కూర్చోవచ్చు. బాగుంది సార్ ఇది చాలా. మాకు ఇదే కొంత ఎప్పుడైనా వర్క్ కొంచెం ఎక్కువ ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇది డిజైనింగ్ వుడ్తోనే కదా సార్? ఇదంతా మనం పర్టికులర్గా ఇది చేయించింది. అవునండి, ఇదంతా మనం యూజ్డ్ ఓల్డ్ టీక్ని తీసుకొని దాంతో చేయించుకుని డిజైన్ అండి. ఇది బార్ కౌంటర్, యాంటిక్ బార్ కౌంటర్. ఓకే, మనం కింద కూడా ఇట్లా ఆల్కహాల్కి స్పేస్, స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది సార్ ఇది బాల్కనీ. మీరు ఇంకోటి వాళ్ళకి అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ ఒక హిడెన్ రూమ్ ఉందండి. ఇంకో రూమ్ ఇక్కడ రూమ్. ఇదంతా ఎలక్ట్రిసిటీ రూము. దాన్ని క్లోజ్ చేయడానికి వీటిని హార్డ్వేర్ అండి. ఎంత క్యామోఫ్లాజ్ డోర్స్ అని చెప్పేసి అంటాము. సో మనకి క్యామోఫ్లాజ్ డోర్స్ అంటామండి వీటన్నిటిని. సో ఏదైనా రూమ్ లో గోల్డ్ లో కానీ మనం డోర్ ని కలిపేసేసి డోర్ కనపడకుండా చేసుకోవాలన్నా కూడా మనం అట్లా చేస్తామండి. అక్కడ డోర్ ఉన్నట్టే కనిపించడం లేదు సార్. అవునండి, అలాగే అర్థం కాదు. ఇదంతా కూడా మనం స్టోన్ వెనీర్ అండి. మీకు యాక్చువల్గా ఇది చూస్తే వెరీ థిన్ లేయర్ ఆఫ్ స్టోన్ ని కట్ చేసి పైన వెనీర్ మీద అతికిచ్చి ఇదంతా వాల్కి అతికిచ్చిందండి. ఇలా మీరు ఫుల్ యాక్చువల్ స్టోన్ ని తీసుకొని అతికించాలనుకున్నారు అనుకోండి, చాలా ఎక్కువ వెయిట్ అయిపోయింది, చాలా కష్టమైన పని, ప్లస్ చాలా రిస్క్ అయిన జాబ్. అట్లా కాకుండా ఇది లైట్ వెయిట్ లో వెరీ థిన్ లేయర్ లాగా వస్తాయి, వాటితో మనం వర్క్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి, చాలా క్లాసీ ఫినిష్ వస్తాయి. సో డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ యూనిట్స్ కానీ అట్లా ఏమైనా కావాలన్నా కూడా ఇది ఒక వెరీ సింపుల్ మోడల్ అండి. మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి. క్రాకరీ స్పేస్ కానీ అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ రూమ్. అవునండి, ఇలా చిన్న చిన్న ఏమన్నా వెరీ డీసెంట్ వ్యానిటీ యూనిట్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా బాత్రూమ్ దగ్గర కానీ సింక్ తోటలో హ్యాండ్ వాష్ దగ్గర కానీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. కింద స్టోరేజ్ స్పేస్ వచ్చి ఇది వచ్చేటట్టు. ఇదంతా మన దగ్గర ఉండే రెగ్యులర్ హ్యాండిల్స్ కలెక్షన్. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. అవునండి, ఇప్పుడు మీరు వచ్చి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ కిచెన్ కి ఏ హ్యాండిల్స్ కావాలి, వార్డ్రోబ్స్ కి ఏ హ్యాండిల్స్ కావాలి, అట్లా అన్ని చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్స్ ఇట్లా మనకి డిఫరెంట్ ఫినిషెస్ ఉంటాయండి. గోల్డ్ లో వచ్చే ఉంటాయి, కంప్లీట్ బ్లాక్ లో వచ్చే ఉంటాయి. ఇలా 4 feet కావాలంటే 2 feet వచ్చే హ్యాండిల్స్ ఉంటాయి, 4 feet వచ్చే హ్యాండిల్స్ ఉంటాయి. మన షట్టర్ సైజ్ బట్టి మనం ఏ హ్యాండిల్ వాడాలి, షట్టర్ కలర్ బట్టి ఏ కలర్ ఆఫ్ హ్యాండిల్ వాడాలనేది మన డిజైనర్స్ మీకు హెల్ప్ చేస్తారు మొత్తం అంతా. మనం నచ్చిని బిగిస్తారు. అవును, మీరేం లేదండి, మీరు కేవలం మీ ఒక్క ఫ్లోర్ ప్లాన్ తీసుకొని వస్తే మిగతా పని అంతా మీకు ఇక్కడ అయిపోయింది. మీరు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇది మన మెటీరియల్ లైబ్రరీ అండి. ఒక్కొక్క దాంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫినిషెస్ ఉంటాయో ఇవి చూసుకోవచ్చు. ఎంత వుడ్డే అండి. మీరు ఇప్పుడు కిచెన్కి కానీ, మెంబ్రెయిన్కి కానీ, వార్డ్రోబ్స్కి కానీ, టీవీ యూనిట్స్కి కానీ చూసారు కదా, వాటన్నిటిలో ఉండే డిఫరెంట్ ఫినిషెస్. లైఫ్ టైం ఇది గ్యారంటీ. 10 years కంప్లీట్ ఫ్లాట్ వారంటీ అండి, ప్లస్ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇదంతా మన డిస్ప్లే యూనిట్. ఇప్పుడు అందులో ఇంకేమన్నా కలర్ ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా రెగ్యులర్గా క్యాటలాగ్స్ లో కూడా hundreds ఆఫ్ డిజైన్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇగో చూడండి,
ఇది మెంబ్రెయిన్లో ఫినిష్, పైన మీకు టెక్స్చర్ రగ్గడ్ ఫీల్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే అలా ఇది కూడా అట్లా మెంబ్రెయిన్లోనే ఫినిష్ అండి. మీకు చూస్తే అచ్చం పెయింట్ వేసినట్టే ఉంటుంది, కానీ చాలా సాఫ్ట్గా చాలా నీట్గా ఉంటుంది. చాలా బాగుంది సార్ ఇది. ఫ్లోర్ ప్లాన్ రెడీ అవ్వగానే మా దగ్గరికి వచ్చేస్తే అసలు ఏమేం చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు, ఎంతలో చేసుకోవచ్చు, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తారు. అవును, స్థలం చూపిస్తే చాలు. అసలు స్థలం చూపించాల్సిన అవసరం కూడా లేదండి. ఒక కాగితం ముక్క మీద మా స్థలం కొలతలు అని చెప్పేసి డైమెన్షన్స్ తీసుకొస్తే సరిపోయింది. మీరు దాన్ని డిజైనింగ్ చేసి మన దగ్గర డిజైన్ టీమ్ ఎప్పుడు రెడీగా ఉంటే మీకు వచ్చిన ఒక 2-3 డేస్కి మీరంతా డిజైన్ చేసి ఇంత బడ్జెట్ అవుతుందండి, ఇట్లా వస్తుందని చెప్పి డీటెయిల్గా మీ డిజైన్స్ అన్ని షేర్ చేస్తాము. మీ బడ్జెట్ ఎంత అవుతుందో కూడా చెప్తాము. ఓకే సార్, చాలా బాగున్నాయి సార్ అన్ని డిఫరెంట్గా చూపించారు. ఇప్పుడు అంతా చెప్పిందంతా చాలా బాగుంది సార్. ఇది చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. అది ఇంటీరియర్స్ మనం చేసుకునే దానికైనా బాగుంది. అవునండి, ఇవంతా కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయండి. కాస్ట్ ఇప్పుడు ఒక 2 BHK ఎవరైనా ఫుల్ మోడలర్స్ 2 BHK మొత్తం ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్నారు అనుకోండి, ఒక 8 to 12 lakhs బడ్జెట్ పెట్టుకుంటే అన్ని వెరీ ప్రీమియం ఫినిషెస్తో చాలా నీట్గా చేసుకోవచ్చు. అలానే ఒక 3 BHK ఎవరైనా చేయించుకోవాలనుకుంటే 12 to 16 lakhsలో అట్లా 3 BHK చాలా ప్రీమియంగా చేసుకోవచ్చు అండి. ఇందులో మీకు కిచెన్, టీవీ యూనిట్, అన్ని బెడ్రూమ్స్లో వార్డ్రోబ్స్, అన్ని బాత్రూమ్స్లో వ్యానిటీ యూనిట్స్, డైనింగ్ ఏరియా దగ్గర క్రాకరీ యూనిట్, స్టడీ టేబుల్స్ ఏమైనా కావాలి స్టడీ టేబుల్స్, పూజ యూనిట్ కావాలంటే పూజ యూనిట్, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయండి అందులో. ఓకే, ఇప్పుడు డిఫరెంట్గా కిచెన్ కూడా చూపించారు, అవి కూడా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్ యూ అండి. చాలా హాల్ చాలా బాగా చూపించారు మరి. చాలా థ్యాంక్ యూ అండి. మన దగ్గర అంతా మీకు ఫినిష్ కానీ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ అంతా చాలా నీట్గానే ఉంటుందండి.